ఒకసారి మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి వీడియోస్ అన్ని జస్ట్ పైన హెడ్డింగ్స్ అన్న చూడండి. మనం అనేక రకాల ట్రెండింగ్ టాపిక్స్ కవర్ చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు వీడియో చూడడం స్టార్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని. సో రేవంత్ రెడ్డితో జరిగినటువంటి మీటింగ్ని జగన్మోహన్ రెడ్డితో జరిగినటువంటి మీటింగ్లో కంపేర్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక కంపేర్ చేయాలి అనుకుంటే బేసిక్గా ఈ మీటింగ్ జరగడానికి ఇద్దరు సీఎంల యొక్క ఈగోయే ముఖ్యమైనటువంటి కారణం అని చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క మీటింగ్లో పవన్ కళ్యాణ్ ప్లస్ ఈగో ఒక కారణంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హీరోలు ఎవరో కూడా తన దగ్గరికి వచ్చి అప్రిషియేట్ చేయలేదనేటువంటి ఒక ఈగో అక్కడ బిల్డ్ అయింది. ఇక్కడ వచ్చేసరికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ అక్కడలాగానే వీళ్ళు కూడా ఎవరు వచ్చి అప్రిషియేట్ చేయకపోగా అల్లు అర్జున్ ఆల్రెడీ ఒక వ్యక్తి చావుకి కారణమయ్యి ఒక బిడ్డ హాస్పిటల్లో ఉండగా జైలుకి వెళ్ళి వస్తే అతను ఏదో సాధించినట్టు కన్నో కాలో పోయినట్టు వెళ్ళే పరామర్శం అనేటువంటి కోపం రేవంత్ రెడ్డికి వచ్చింది. నెమ్మదిగా చిన్నపాటి అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి అప్పట్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇండస్ట్రీ అంటే ప్రభుత్వాన్ని ఇలా తిడుతుంటే మీరు ఏమైనా చేసుకోండి, మేము మనల్ని ఎవరు అక్కడ ఆపేది, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ డైలాగ్స్ చేసి మాట్లాడుతుంటే ఇండస్ట్రీ ఎందుకు అతన్ని ఖండించదు, అట్లీస్ట్ అతను ఖండించపోయారు నా దగ్గరికన్నా వచ్చి మీరు మాట్లాడరు, నా వైపు ఉన్నారన్నా మీరు చూపించుకోరు అనేటువంటి ఒక ఈగో జగన్కి రావడంతో ఒకసారి టికెట్ రేట్లన్నీ తగ్గించేసి మరీ దారుణంగా ఒక ₹6 ₹10 బాల్కనీలు నేల టికెట్లు పెట్టినటువంటి రోజులు మా చిన్నప్పుడు కూడా ఉండేవి కదా, అంత తక్కువ, బాగా చాలా చిన్నప్పుడు ఉండేవి. గుడుంబా శంకర్ టైంలో ₹6 నేల టికెట్ గుర్తు నాకు. సో అట్లాంటివి కావాలని తీసుకొచ్చి వీళ్ళందరినీ తన దగ్గరికి రప్పించుకున్నారు. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ టైప్ ఆఫ్ థింగ్ చేసినట్టు కనిపిస్తుంది. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బెనిఫిట్ షోస్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని, టికెట్ హైకుల విషయంలో మేబీ ఏదన్నా కాస్త టైం తీసుకొని సంక్రాంతి టైంకి ఏదన్నా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఉంది, అది దిల్ రాజే ఇప్పుడు ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్నారు. ఆయనకి చాలా పెద్ద పదవి ఇచ్చారు ఫిల్మ్కి సంబంధించి. సో ఆయన సినిమా కూడా ఆయన హైకులు తెచ్చుకోలేని సిచ్యువేషన్లో దిల్ రాజు అయితే ఉంటారు, దాన్ని ఆయన యాక్సెప్ట్ కూడా చేయలేరు. అయితే ఇది కాకుండా గ్లోబల్గా తెలుగు సినిమాని ఒక మంచి మీడియంగా, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ థింగ్గా మార్చాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చెప్పారని డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాలి. ఈకో టూరిజంని కానీ, ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, ఫీమేల్కి సంబంధించినటువంటి సేఫ్టీ జోన్స్ కానీ, వీటన్నిటి విషయంలో సినిమాలు అక్కడక్కడ మెసేజ్ ఇస్తూ ఉండాలి. డెఫినెట్లీ ఇది అసలు రేవంత్ రెడ్డి చెప్పారా, జగన్ చెప్పారు, ఎవరు చెప్పినా సరే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. మనం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నామ్స్లో కూడా ఒకటి హైలీ అప్రిషియబుల్ నామ్ ఉంది అప్పట్లో. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా షూటింగ్ జరిగితే కనుక దానికి ఎంతో కొంత మనం రిబేటో లేకపోతే హైక్ రిలేటెడో ఆలోచిస్తాం అనేసి అన్నారు, బెనిఫిషియల్ విషయం ఆలోచిస్తాం. అప్పట్లో అది కూడా మెచ్చుకున్న మనం వీడియో చేసాం. ఎందుకంటే ఆ రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడేలాగా సినిమా యొక్క మీడియం ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే సినిమా అనేది ఇప్పుడున్న ఈ ప్రపంచంలో మీరు ఏ మీడియం తీసుకున్నా సోషల్ మీడియా కంటే ఎక్కువగా స్ట్రాంగెస్ట్ మీడియం ఏదైనా ఉందంటే అది సినిమా ద్వారా ప్రీచింగ్లు చేయమన్నట్ల అక్కడక్కడ షీటీం గురించి టాపిక్లు తీసుకురావడం, అక్కడక్కడ మాదక ద్రవ్యాల గురించి హీరోలు ఖండించడం, అక్కడక్కడ దీనికి సంబంధించి హీరోలు హీరోయిన్లు దీనికి ఎగనెస్ట్గా అంటే మాదక ద్రవ్యాలకి యాంటీగా వీడియోలు చేయడం. ఇప్పుడు కులగణన కాన్సెప్ట్ చేస్తున్నారు తెలంగాణలో, దానికి ఇండస్ట్రీ సపోర్ట్గా నిలవడం. ఇట్లాంటి చిన్న ప్రజలకు ఉపయోగపడే థింగ్స్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇన్వాల్వ్ చేసేటువంటి ఆలోచనలు గతంలో జగన్ కొన్ని చెప్పారు, బట్ రేవంత్ ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్పారు. వీటిల్ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే తెలుగు సినిమాకి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరెవరు వెళ్ళారంటే టాప్ ఈ 10 హీరోలు ఉంటారు కదా, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, తర్వాత మిగిలిన ఈ 6 ఉంటారు కదా, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఈ కైండ్ ఆఫ్ బ్యాచ్ 10 మంది టాప్ హీరోలు, ఇంకా ఇద్దరు వేసుకొని పోయిన 12 మంది టాప్ హీరోలు, వీళ్ళ వెనకాల ఉండి నడిపించే నిర్మాతలు, ఈ డైరెక్టర్లే వెళ్ళారు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కష్టాలు ఎవరికయ్యా ఉన్నాయంటే జూనియర్ ఆర్టిస్టులకి. మీరు కృష్ణానగర్ రండి, ఎవడన్నా వీడియో చూసేవాడు ఛాలెంజ్ చేస్తే తీసుకెళ్తారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు అక్కడ, చిన్న వాళ్ళు. వాళ్ళ గురించి పట్టించుకోవడం, వాళ్ళ గురించి మహాడి సీఎం దగ్గరికి తీసుకెళ్లే దమ్ము ధైర్యం ఉన్నాడు ఒక్కడ కూడా లేడు. టాలెంట్ ఉండి ఇప్పటికీ కూడా అవకాశాలు అనేటువంటి నటీనటులు కొత్తగా వచ్చి ఇండస్ట్రీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, డైరెక్టర్లు, రైటర్లు, గోస్ట్ రైటర్లుగా నలిగిపోతున్న వాళ్ళు, డబ్బులు కోల్పోయినటువంటి చిన్న నిర్మాతలు ఒక మంచి సినిమా తీయాలి, 35 ఒక కథ కాదు లాంటి సినిమాలో, మంత్ ఆఫ్ మధు లాంటి సినిమాలు తీయాలంటే ఆలోచన ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉండిపోతున్నారు అట్లా ఇండస్ట్రీలో. అట్లాంటి వాళ్ళ గురించి ప్రభుత్వం ఏం చేస్తుందని దాని గురించి మాట్లాడే ఆలోచన కానీ ఇది కానీ దిల్ రాజు దగ్గర నుంచి ఎవ్వరికి, అల్లు అరవింద్ కానీ వీళ్ళ గొడవ తప్ప, వీళ్ళ టికెట్ హైకులు, వీళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు తప్ప ఎప్పుడు వెళ్ళినా మీరు అప్పుడు చిరంజీవి, మహేష్
బాబు, ప్రభాస్ వీళ్ళందరూ అప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు అల్లు అరవింద్, దిల్ రాజు, త్రివిక్రమ్ ఈ బ్యాచ్ అంతా వెంకటేష్, నాగార్జున వీళ్ళంతా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా వీళ్ళ గోలల్లో వీళ్ళు టికెట్ హైకులు ఇచ్చేసేయాలి, వీళ్ళు బడ్జెట్లు తీసేసుకోవాలి, హీరోల యొక్క కోటాను కోట్ల బడ్జెట్లు వెనకేసుకోవాలి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హీరోల బడ్జెట్ల మీద టార్గెట్ చేసింది కానీ తగ్గించేలాగా ఏ రకమైనటువంటి ప్రయత్నం కూడా చేసిన పాపాన్ని పోలా. ఈ మార్కెట్ కాకపోతే ఆ మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ కాకపోతే పాన్ ఇండియా మార్కెట్ ఉందనేటువంటి దమ్ము ధైర్యంతో తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ కోటాను కోట్లు తీసేసుకుని హీరోలే బతుకుతున్నారు తప్ప అల్టిమేట్గా చిన్న స్థాయి నుంచి వచ్చినట్టు ఆ హీరోలు కూడా ఎవరు నెపోటిజం గిట్స్. వీళ్ళందరూ కూడా ఈ అల్లు అర్జున్ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, ఈ ప్రభాసులు, ఈ మహేష్ బాబులు, మీరు ఏ పేరైనా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎవరి పేరు తీసుకుని అందరూ నెపో కిడ్సే కదా. వీళ్ళ తాతలో, తండ్రులో, అన్నలో, అక్కలో ఎవరో ఒకరు ఇండస్ట్రీలో ఉండి తోసి మనల్ని ఎత్తిన రుద్దిన వాళ్ళే తప్ప సొంతంగా వచ్చి కష్టపడిన చాలా తక్కువ మంది. నాని లాంటి వారు, రవితేజ లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అట్లా రావాలి, ఇంకొక నాని రావాలి, ఇంకొక చిరంజీవి రావాలి, ఇంకొక రవితేజ రావాలి. ఓన్లీ హీరోల పరంగా కాదు, డైరెక్టర్ల పరంగా కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ పరంగా కావచ్చు, టెక్నీషియన్స్ పరంగా, వీళ్ళకి సంబంధించి టెక్నీషియన్స్కి ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ సినిమాటోగ్రాఫర్లకు ఉంటాయి, డాన్సర్లకు ఉంటాయి. ఇప్పుడు మొన్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ జానీ మాస్టర్ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాని గురించి ఎప్పుడు కూడా ప్రభుత్వాలతో వీళ్ళు డిస్కషన్ చేయకపోవడం, దానికి సంబంధించిన చట్టాలను తీసుకురాకపోవడం, ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కాస్టింగ్ కౌన్సిల్ లాంటివి కాపాడాలంటే ఏం చేయాలని దాని గురించి మాట్లాడరు. కేవలం వీళ్ళు వెళ్ళేది వీళ్ళ హైకల గురించి. దాన్ని ఇవ్వకుండా కూడా రేవంత్ రెడ్డి ఇంకో రకమైనటువంటి మెలిక వీళ్ళకి పెట్టి ప్రభుత్వం పట్ల, ప్రజల పట్ల ఒక బాధ్యతాయుతమైన మెసేజ్ ఓరియంటెడ్గా సినిమా అంతా కాదు, సినిమాలో అక్కడక్కడ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా స్టార్టింగ్లో ఒక చిన్న విజువల్ రావడం, ఇట్లాంటి బాధ్యతాయుతంగా సినిమాలు ఉండాలంటూ ఆయన ఇవ్వడం కైండ్ ఆఫ్ టాస్క్ లాంటిది ఇవ్వడం అనేది డెఫినెట్లీ అప్రిషియబుల్. జగన్మోహన్ రెడ్డిని అప్పుడు తీసుకొచ్చినటువంటి వాటిలో కొన్ని అప్రిషియబుల్ ఉన్నాయి. తర్వాత ఇండస్ట్రీ దిగి వచ్చేసరికి ఆయన కూడా మళ్ళీ హైకల్ విషయంలో 40 రూపాయలు పెంచుకోండి, 50 రూపాయలు పెంచుకోండి అంటూ అన్నారు. రేవంత్ ఇక్కడ ఆ మాత్రం కూడా ఇవ్వలేదు. మరి ఫర్దర్గా సంక్రాంతికి ఆ తర్వాత వచ్చే సినిమాలకు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ చాలా సినిమాలు వస్తున్నాయి మనకి. కల్కి 2 దగ్గర నుంచి, సలార్ 2 దగ్గర నుంచి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఉంది, ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఉంది, చిన్న చితక సినిమాలు అన్ని పాన్ ఇండియా భారీ బడ్జెటెడ్ మూవీలు ఉన్నాయి. సో మూవీ యొక్క క్వాలిటీ తగ్గకూడదంటే హైక్ తెచ్చుకోవాలి. నచ్చిన వాళ్ళు వెళ్తారు, నచ్చిన వాళ్ళు వెళ్ళరు అనేటువంటి రీజనబుల్ హైక్ అయితే ఒక 70 రూపాయల వరకు మల్టీప్లెక్స్కి ఇస్తేనే సినిమాలు సస్టైన్ అయ్యే పరిస్థితి ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఎస్పెషల్లీ తెలంగాణ అనేది బిగ్గెస్ట్ మార్కెట్గా ఉంది కాబట్టి, ఏపీ తర్వాత బిగ్గెస్ట్ మార్కెట్ తెలంగాణ కాబట్టి, సో హైక్ ఇవ్వడం అనేది వీళ్ళకి చాలా అవసరం, అత్యవసరం అయ్యే పరిస్థితి ఉంది. సో అందువల్ల 2 మీటింగ్స్లో కూడా ఎన్నో రకాల, జగన్తో మీటింగ్ అయినా రేవంత్తో మీటింగ్ అయినా ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో రకాల పాజిటివ్స్ కూడా ఉన్నాయి. మీకేమనిపించింది, ఎవరితో మీటింగ్ బెనిఫిట్ అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. జస్ట్ కింద ఉన్న లింక్ తీసుకెళ్ళి మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ డిస్కషన్ అంతా విన్నారు కాబట్టి ఇప్పటివరకు మీకు బాగుంది ఈ డిస్కషన్, ఈ టాపిక్ అనిపిస్తే ఈ లింక్ తీసుకెళ్ళి మీకు ఇష్టమైన వాళ్ళకి వాట్సాప్లో, మీకు ఫ్రెండ్స్కి ఎవరికి వాట్సాప్లో జస్ట్ ఆ లింక్ పేస్ట్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు వీడియో. థ్యాంక్ యూ సో